వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కార్తీక మాసం అనంగానే మనం అందరము కూడా ఉసిరికాయల్ని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయడం, ఉసిరికాయ దీపం పెట్టడం, ఉసిరికాయ కొమ్మని తీసుకొచ్చి తులసి చెట్టులో నాటుకొని పూజలు చేయడం, ఇవన్నీ చేస్తాం. అంటే ఉసిరికాయ అనేది చాలా 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 పూజకి పనికొచ్చే ఒక అయ్యవారుగా పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఉసిరికాయకున్న పవిత్రత ఏంటి, అసలు దాన్ని ఎందుకు మనం మొక్కుతున్నాం, అసలు ఈ కార్తీక మాసంలోనే ఎందుకు దాని యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం గురుగారు వల్ల. గురుగారు నమస్తే. జై వీర బ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, అయితే ఉసిరికాయ అనేది మనం ఈ మాసం అంతా ఏదో ఒక విధంగా, నేను ఇందాక అన్నట్టుగా ఏదో ఒక విధంగా మన స్నానంలో కానీ, పూజలో కానీ, దీపంలో కానీ వాడుతూ ఉంటాం. మిగతా సమయాల్లో ఉసిరికాయని మంచిగా పచ్చడి పెట్టుకొని భక్షిస్తూ ఉంటాం. కానీ ఈ మాసం అదే ఉసిరికాయకి పూజ చేస్తున్నాం. అసలు ఏంటి, ఎందుకు ఇలా? కార్తీక మాసానికి ఆ పేరు ఎట్లా వచ్చింది, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు అంటే, కృత్తికా నక్షత్ర యుత పౌర్ణిమ కార్తీక మాస. ఆ కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి సమీపంలో పౌర్ణమి వస్తే ఇది కార్తీక. ఏ మాసానికైనా ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే, ఆ పౌర్ణమి అనేటువంటి తిథి ఏ నక్షత్రానికి దగ్గరగా వస్తుందో ఆ మాసానికి ఆ పేరు పెట్టాం. ఈ కార్తీక మాసం అన్నటువంటిది పరమేశ్వరుడికి మాత్రమే ప్రీతి కలిగింది అని మనం అనుకుంటాం. అవును. కానీ దీనికి దామోదర మాసం అని కూడా పేరు. మీరు అన్నట్టు కార్తీక మాసానికి మరో పేరు దామోదర మాసం అని కూడా పేరు, అంటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి పేరు ఉంది. ఈ సందర్భంలో కార్తీక మాసం మనం వనభోజనాలకు వెళ్తాం చక్కగా. ఆ వనభోజనాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఉసిరిక చెట్టు ఉన్నటువంటి చోటుకే వెళ్తాము. ఇది సంప్రదాయంలో. మీరు ఇందాక మాట చెప్పారు, తులసి వనం మహాలక్ష్మి స్వరూపం అయితే ఉసిరిక చెట్టు అన్నటువంటిది ఈ నారాయణుడు అంటే విష్ణుమూర్తి స్వరూపం. లక్ష్మీనారాయణుడు యొక్క కళ్యాణాన్ని కూడా చేసేటువంటి మాసాల్లో ప్రాచీనమైన సంప్రదాయంలో ఉండేది. అందుకు ఉసిరిక చెట్టు, తులసి వనాన్ని ప్రత్యేకంగా పూజించడం అన్నటువంటిది ఈ మాసంలో ఉండేటువంటిది. మనం అనుకుంటాం కార్తీక మాసం అనేటువంటిది శివుడికి మాత్రమే విశేషం, శివుడిని అభిషేకించుకోవాలి, శివాలయానికి వెళ్ళి దీపాలు పెట్టాలి, శివకేశవులకు భేదం లేదని చెబుతూ ఆ విశేషవంతమైనటువంటి ఉసిరిక మొక్క నుండి వచ్చినటువంటి ఆ ఉసిరిక ఫలాన్ని దాని మీద ఒక దీపాన్ని వెలిగించి పరమేశ్వరుడి స్వరూపం అన్న ఆలయ ప్రాంగణంలో తీసుకెళ్లి పెట్టడం అంటే సాక్షాత్తు ఇది విష్ణుమూర్తి స్వరూపం. ఈ మాసం మొత్తం కూడా ఈ ఉసిరికను నేను అత్యంత పవిత్రంతో చూస్తున్నాను. ఆ పవిత్రంగా లభించిన ప్రతి వస్తువు భగవంతుడి యొక్క సన్నిధానానికి నేను చేరుస్తున్నాను అని అగ్నితత్వంతో దీపాన్ని పెట్టడం. మనకు తెలుసు వినాయక చవితి ఉత్సవాలు, ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఇవన్నీ జరిగినటువంటి తర్వాత మనం పూజించిన దేవతా స్వరూపాలని నిమజ్జనం చేసే ప్రక్రియ ఒకటి ఉంది. అంటే సృష్టిలో ఏదైతే ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పంచభూతాలని, నీటిని వాడో, అగ్నిని వాడో, లేకపోతే వాయువుని వాడో మళ్ళీ ప్రకృతిలోకి పంపించడం అనేటువంటి విధి విధానమే నిమజ్జనం. అది ఏదైనా అవ్వచ్చు. అందులో భాగంగా లక్ష్మీనారాయణ స్వరూపంగా భాసిల్లేటువంటి ఇటువంటి వృక్ష జాతులు, మహోన్నతమైనటువంటి వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపం. దీని పేరు దామోదర మాసం. శివకేశవులకు భేదం లేదు. కాబట్టి ఈ కృత్తికా నక్షత్రయుత పౌర్ణిమ ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరిక చెట్టుని భగవంతుడికి నివేదించడానికో లేదా భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేయటానికో నేను చేస్తాను, అంతే తప్ప దీన్ని నేను భక్షించను. అలాగే నా శరీరంలో గురు సంబంధమైనటువంటి శక్తి తక్కువ ఉంది, తేజస్సు తక్కువైంది, లక్ష్మీ కటాక్షం తక్కువైంది, నకారాత్మకమైనటువంటి విచిత్రవంతమైన ఆలోచనలు వస్తున్నాయి, నా ఆరోగ్యం సరిగ్గా లేదు, ఇల్లు బాలేదు, లక్ష్మీ కటాక్షం సరిగ్గా లేదు, లేనిపోని సమస్యలు వస్తున్నాయని ఉసిరికను నీటిలో వేసి చన్నీటిలో వేసి స్నానం చేయటం కూడా ఉంది. ఇది ఆయుర్వేదానికి సంబంధించింది, ఆధ్యాత్మికతకు సంబంధించింది. ప్రత్యేకించి ఎవరైతే ఉసిరిక ఫలాన్ని నీటిలో ఉంచి చన్నీటితో స్నానం చేస్తారో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటుంది. దేవతల అధిపతి అయినటువంటి వాడు దేవగురు బృహస్పతి. ఈ బృహస్పతి యొక్క అనుకూలత మనకుంటే, గురువు లగ్నంలో ఉన్న, ఉచ్చస్థితిలో ఉన్న, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఒక్క బృహస్పతి మన జాతకంలో ఉంటే చాలు, సర్వ అరిష్టాలు పోతాయి. మనం దేనికైనా మంచి కార్యక్రమానికి ఒక డేట్ని ఫిక్స్ చేయమంటే దాని ముహూర్తం అంటూ ఉంటాం.
ముహూర్తం పెట్టమంటుంటాం. ఉమ్, కళ్యాణానికి ముహూర్తం పెట్టండి, ఉమ్, లేదా ముఖ్యమైన పనికి ముహూర్తం పెట్టండి. Hmm. అసలు ముహూర్తం అన్నటువంటి పాట 9 గ్రహాల్లో కేవలం దేవగురువు అయిన బృహస్పతి బలంగా ఉన్న సమయం అని అర్థం. ఓ అంటే ఒకవేళ ఆ స్థానం బలంగా లేకపోయినా ఉసిరికాయని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే అది బలపడుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ పోవటమే కాదు, ఉమ్, మన జాతకంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా లేనప్పుడు, Hmm. విఘ్నాలు కలుగుతున్నప్పుడు మన శరీరంలో తేజస్సు రావటం, మన జాతకంలో కూడా బలం పెరగటం, మనం అనుకున్నటువంటి పనులు అవుతాయని తాంత్రిక విధానంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఉమ్, ఉసిరికతో స్నానం చేయటం కానీ, ఉసిరికని దైవ సంబంధమైన కార్యక్రమాల్లో వినియోగించడం కానీ, అలాగే ఈ కార్తీక మాసం నియమనిష్టలతో కూడినటువంటి దీక్షలు తీసుకోవడానికి ప్రత్యేకంగా చెప్పబడ్డది. అవును అది శివమాల అవ్వచ్చు, అయ్యప్ప మాల ధారణలు అవ్వచ్చు, వేరే రకాలైనటువంటి దీక్షలు అవ్వచ్చు. అవును ఉసిరిక ఎలా ఉంటుంది, దాని యొక్క రుచి షడ్రుచుల్లో పుల్లగా పుల్లగా ఉంటుంది. దీక్ష తీసుకున్నప్పుడు కారం, తీపి, Hmm. బగరు, చేదు, పులుపు Hmm. ఇవన్నీ కూడా మనకు సంబంధించిన అరిషడ్ వర్గాల్లో ఒక్కొక్క గుణానికి సత్వ రణ తజో గుణాలు, అంటే Hmm. సత్వగుణం, తమోగుణం, ఉమ్, రజోగుణం, ఇటువంటి గణాలకి మనం తీసుకునేటువంటి ఆహారం అన్నటువంటిది ఒక మాధ్యమం. Hmm. కాబట్టి నియమనిష్టలతో కూడినటువంటి దీక్షలో ఉన్నప్పుడు ఈ పుల్లదనాన్ని, ఈ అచ్చంగా ఈ వగరదనాన్ని ఉమ్, ఇది శరీరంలోకి తీసుకోవటం వల్ల మనలో ఉన్నటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి శక్తి ఉండదు. అందువల్ల తినడానికి ఈ తినడానికి మాసంలో అస్సలు సెట్ ఈ అవ్వదు. మాసం అది కాదు. Hmm. నియమనిష్టలతో కూడిన జీవన విధానంలో ఉండాలంటే ఉమ్. ఈ పూర్తిగా వచ్చినటువంటి ఈ ఫలాన్ని భగవంతుడికే అర్పించటం. యాక్చువల్గా స్నానం చేసేటప్పుడు ఏ విధానం చల్లి కొంతమంది వేడి నీళ్ళతో చేస్తున్నారు ఇప్పుడు కూడా, ఏవో హెల్త్ ఇష్యూస్ వల్ల సర్దులు వస్తాయని ఇంకోటి అవును. ఇంకోటని. సో యాక్చువల్గా పద్ధతి ఏంటి? ఉసిరికాయని నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలంటే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? లేదు, ఏదైనా పద్ధతి ఉంటుందా? ఉసిరికను కానివ్వండి, ఇతరత్ర ఏదైనా స్నానానికి సంబంధించినటువంటి పద్ధతులు అవ్వండి, Hmm. కొన్ని గ్రహాలకు సంబంధించిన తీక్షణమైనటువంటి పరిస్థితిని బట్టి స్నాన ప్రక్రియలు చెప్పబడ్డాయి. Hmm. ఈ ఉసిరిక అన్నటువంటిది దేవగురువు అయినటువంటి బృహస్పతి మన శరీరంలో లేదా మన జాతకంలో Hmm. మన దైనందిన ప్రక్రియల్లో గురుబలం లేకపోతే Hmm. గురు సంబంధమైనటువంటి బలం కోసం చెప్పబడ్డది. చన్నీటితో స్నానం చేయమని మాత్రమే Hmm. శాస్త్రంలో ఉంది. కానీ గీజర్లను ఉపయోగించటం, Hmm. షవర్ బాతులు ఉపయోగించటం, ఉసిరికను పెట్టుకొని చేయమని అందులో లేదు. Hmm. ఉసిరికని కొన్ని ఘడియలో, Hmm. కొన్ని విఘడియలో Hmm. స్నానం చేసే ముందే ఓకే. ఆ చన్నీరు కలిగినటువంటి పాత్రలో అలా ఉంచి, లేదా ఎంతసేపు ఉంచాలి గురుగారు అప్పుడు? కొన్ని ఘడియలు, కొన్ని విఘడి 1 గంట 2 గంటల సేపు, లేదా Hmm. రేపు ఉదయాన్నే గురువారం అనుకోండి, లేదా ప్రశస్తవంతమైన కార్తీక మాసం అనుకోండి, ఈ రోజు రాత్రో తెల్లవారుజాము మనము మన దైనందిన క్రియల్లో మిగతా కార్యక్రమాలు చేసే మునిపే చన్నీటిని నింపి Hmm. ఉసిరికను అందులో ఉంచి కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే Hmm. అందులో ఉన్నటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది. కానీ Hmm. వేడి నీళ్ళలో ఉంచటం వల్ల అప్పటికప్పుడు మీరు అన్నట్టు ఉసిరికను పట్టుకొని ఆ విధంగా చేయటం అన్నటువంటిదో లేదు. అలాగే స్నానం లాంటి ప్రక్రియల్లో సంక్రమణ జరుగుతున్నప్పుడు, సంక్రాంతి అనే పండుగ మనకు తెలుసు, మకర సంక్రాంతి అని ఒకటి ఉంది. ఉమ్, మకర రాశిలోకి రవి ప్రవేశిస్తే మకర సంక్రమణం. ఇప్పుడు కూడా ఒక సంక్రాంతి ఉంది, దాన్ని తులా సంక్రమణం అంటాం. తులా రాశిలోకి Okay. రవి వస్తే ఇది తులా సంక్రమణం. ఉమ్, తులా సంక్రమణలో జరిగేటువంటి మాసం కార్తీక మాసం. Hmm. మనకు సంక్రాంతి పర్వదినం మకరంలోకి సంక్రమణ జరిగితే రవి అది మకర సంక్రమణం. Hmm. అంటే రవి అనేటువంటి గ్రహం Hmm. ఒక్కొక్క రాశిలోకి వెళుతూ ఉన్నప్పుడు దేశ కాలమాన పరిస్థితులు, ఋతువుల్లో కొన్ని అనుకూల ప్రతికూలవంతమైన మార్పులు వస్తుంటాయి. కాబట్టి ఆ సంక్రాంతి రోజే మనం ప్రత్యేకమైనటువంటి ఇలాంటి స్నానాలు చూస్తుంటాం. అవును. పిల్లలకు భోగి పళ్ళు వేస్తాం సంక్రాంతికి. అవును. అలాగే రథసప్తమి రోజు కూడా శ్వేతార్కానికి సంబంధించిన తెల్ల జిల్లేడుకు సంబంధించిన పత్రాలను ఉపయోగించి స్నానం చేస్తాం. అవును. అవును. వీటన్నిటిని రెడీమేడ్గా అప్పుడప్పుడు తెచ్చుకున్నటువంటి విధి విధానంలో, అంటే Hmm. ఈ 21వ శతాబ్దంలో చాలా స్పీడ్ అయిపోయాం మనం. Hmm. స్నానాన్ని కూడా కొంతమంది 2 రోజులకు ఒకసారి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. అవును. శాస్త్రం ఒక్క రోజుకు 3 సార్లు స్నానం చేయమంటే ఒక్కసారి కూడా మనం చేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కూడా అంటే వచ్చాయి. ఈ పరిస్థితులు కూడా ఎట్లా మారినాయి అంటే గురుగారు, కొన్ని కన్సిడర్ చేయాలి. Yes. ఈ మధ్య ఉన్న కొన్ని వ్యాధులకి, కొన్ని విటమిన్ డెఫిషియన్సీలకి, వీటన్నిటికీ
డాక్టర్లు చెప్పిన విధంగా కొంతమంది కొన్ని పాటిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే పొద్దున్న లేవగానే కొన్ని జ్యూసులు తాగుతారు. దాంట్లో ఆమ్లా కంపల్సరీ ఫర్ విటమిన్ సి. ఇలాంటివి కొన్ని వింటూ ఉన్నాం మనం. అంటే విటమిన్ సి పెంచుకోవడానికి ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినాలి, లేదా ఉసిరికాయని ఒక జ్యూస్‌లో ఇన్వాల్వ్ ఏసుకొని తాగాలి. ఇలాంటివి కొన్ని చేస్తూ పద్ధతులు కొన్ని రోజులుగా కొంతమంది పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో, వీళ్ళు ఈ వారంలో పొరపాటున గాని తెలుసో తెలియకో ఉసిరికాయని వాళ్ళు తినడం వల్లో, జ్యూస్‌లో ఏసుకొని తాగడం వల్లో వచ్చే నష్టాలేంటి? అసలు ఏం జరుగుతుంది? అతి సర్వత్రా వర్జయేత్. హ్మ్. ఏది కూడా అతిగా చేయటం అన్నటువంటిది అనవసరం. వైద్యులు సూచించినటువంటి ఇటువంటి అనారోగ్య సంబంధమైన విషయాల్లో ఉన్న వాళ్ళకి వేదశాస్త్రం, ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది? పండుగలు, పర్వదినాలు ఆచరించే సందర్భంలో కూడా ఉపవాసం చేయమని ఒకటి ఉంది. ఒక డయాబెటిక్ పేషెంట్ని తీసుకొచ్చి మీరు ఉపవాసం చేస్తేనే మోక్షం వస్తుందని మన సనాతన ధర్మం చెప్పలేదు. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. మనం చెప్పినటువంటి వాటికి ప్రమాణం ఏంటంటే నిర్ణయ సింధు, ధర్మ సింధు, మనుస్మృతి, గరుడ పురాణం ఇలాంటి శాస్త్రాలన్నీ ఏమి చెప్తాయంటే సశరీర రూపంలో ఉన్నటువంటి మనిషి, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మనిషి ఈరోజు పండుగో పర్వదినమో ఇటువంటి మాసం వచ్చినప్పుడు ఈ దీక్షను మీరు చేపట్టచ్చు. మీ ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తికి పైత్యం చెప్పి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉసిరిక తినకూడదని కానీ ఇతరత్ర స్థితిగతులను కానీ మానివేయమని చెప్పడానికి అవకాశం లేదు. ఒకవేళ తిన్నా వాళ్ళ శరీరాన్ని, ప్రాణాన్ని నిలుపుకునేటువంటి పరిస్థితుల్లో భాగం కాబట్టి ఇది దోషయుక్తం కాదు. మీరన్నట్టు విటమిన్ సిఏ కావాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతిలో నారింజ లేదా చీనీ, ఇతరత్ర నిమ్మ జాతులకు సంబంధించినటువంటి ఫలాలు, అంటే మనకు సంబంధించినటువంటి మనసుంటే మార్గం ఉంటుంది. నేను నా శరీరాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షణ చేసుకుంటూ ప్రత్యామ్నాయంగా ఇది భగవంతుడి యొక్క స్వరూపంగా దీన్ని కూడా ఆచరించాలనుకుంటే ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతుల్ని ఆచరించండి. ఒకవేళ లేదు, విపత్కరమైన పరిస్థితుల్లో అనారోగ్య సమస్యల్లో ఉన్నాను, నేను ఇవి ఆచరించలేను అనుకున్నంత మాత్రం చేత మనకి ఎటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితి కలగదు. కానీ ఇదే ఉసిరికని నేను పచ్చడి రూపంలో చేసుకొని తింటాను, నాకు అలవాటు ఏమవుతుందో చూద్దాం. కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు ఉసిరిక పచ్చడితోనే నా జీవితాన్ని నేను మొదలు పెడతాను. దీన్ని తినడం వల్ల నాకేమైనా జరుగుతుందంటే ఆ పైత్యం వల్ల ఇంకో పైత్యం వచ్చి జరగరానటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు జరగడానికి అవకాశం ఉంది. అంటే అది తినాలనటంలోనే ఒక అహంకారం వచ్చేసిందా, నేను ఎవరు చెప్పినా వినకూడని తత్వం నాలో వచ్చేసిందా, మనం చేసే పనుల్లో కూడా మిగతా వాళ్ళని ఓవర్లుక్ చేయటం వల్ల మీ పనులు చెడగొట్టుకుంటారు, లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. మరి అమ్మవారి స్వరూపమైన తులసివనాన్ని, అయ్యవారి స్వరూపమైనటువంటి విశేషవంతమైనటువంటి ఈ ఉసిరిక చెట్టుని కలిపి కళ్యాణం చేసే పరిస్థితులు కొన్ని ఉంటాయి. మరి అయ్యవారికి సంబంధించిన తీక్షణమైనటువంటి స్థితిగతుల్లో ఉసిరికను ముక్కలు చేసి నేను తింటానంటే లక్ష్మీ స్వరూపమైన అమ్మవారు ఊరుకుంటుందా? ఆర్థిక నష్టాలు భాసిల్లుతాయి. ఇటువంటి విపత్కరమైనటువంటి ఇబ్బందులు మనం చేసుకుంటే, తెలిసి కూడా పొరపాట్లు చేస్తే, తప్పిదాలు చేస్తే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు తీక్షణమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. దివాలా తీశారని, అజ్ఞాతవాసంలో ఉన్నారని, అరణ్యవాసంలో ఉన్నారని ఎప్పుడో పేపర్లలో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో, లేకపోతే పురాణాల ఇతిహాసాల్లో చదువుకుంటుంటాం. అటువంటి కొన్ని గడియలైనా ఇట్లాంటి పెద్దలు చెప్పినవి, శాస్త్రం చెప్పినవి విరుద్ధంగా నడుచుకుంటే అవి కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో మన జీవితంలో చదవడానికి కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ లక్ష్మీ కటాక్షాన్ని మిస్ అవ్వకూడదు. ధనం మూలం ఇదం జగత్. ధనం అంటే కేవలం ధనం అంటే డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం, యశస్సు, కీర్తి, మంచి ఇల్లాలు, లక్ష్మీ స్వరూపం, విద్య, ఆరోగ్యం, ఇవన్నీ కూడా వాటిని మనం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. చాలా చాలా బాగా చెప్పారు గురుగారు, దానికి ధన్యవాదాలు. నమస్కారం. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ. సో చూసిండ్రు కదా, ఈ కార్తీక మాసంలో దీన్ని మరో పేరు దామోదర మాసం అని కూడా పిలుస్తారని గురుగారు చెప్పిండ్రు. అంతేకాకుండా ఈ మాసంలో అత్యంత అవసరమైతే, లేకపోతే అసలు ఉసిరికాయని తినడం అనేది ఎంత పాపం అన్న విషయం చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిండ్రు. ఉసిరికాయని తినడం వల్ల మనం ఎన్ని కోల్పోతామో చెప్పారు. కాబట్టి వీటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని, చాలామందికి ఇవన్నీ చెయ్యాలి అని ఉంటుంది కానీ తెలిసో అసలు క్లారిటీ లేక కింద మీద అయిపోతూ ఉంటారు. కాబట్టి
ఈ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉసిరికాయని ఈ మాసం పూజిస్తాం కాబట్టి, విష్ణుమూర్తి జాగలో ఆయనను చూస్తాం కాబట్టి, ఆ ఉసిరికాయని చూస్తాం కాబట్టి, మనము దాన్ని ఈ మాసం పూజకి, దీపాలకి, స్నానాలకి తప్పితే తినడానికి, వాడడానికి లేదు అన్న విషయం క్లియర్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.